అమెజాన్ అడవులు సౌత్ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవులు దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉన్నాయి. దాదాపు 60% అంటే ఈ అడవుల విస్తీర్ణంలో 2వ వంతు బ్రెజిల్లో విస్తరించి ఉంది. పెరు, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఈక్వెడార్, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానాలలో విస్తరించి ఉన్నాయి ఈ అడవులు. మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుండే ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ అడవులని ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అంటారు. అలాగే ఈ అడవులని విపరీతంగా కాల్చటం వల్ల దాదాపు 30% కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. దట్టమైన చెట్ల ఆకుల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవులలోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టంగా ఉండటం వల్ల వర్షం నేల మీద చేరటానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనకు అర్థమవుతుంది కదా. ప్రపంచంలో ఉన్న మొత్తం వర్షాధార అడవులలో సగభాగం అమెజాన్ అడవులే. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉత్పత్తి చేసే మెడిసిన్స్లో దాదాపు 25% ఈ అడవులలో పెరిగే మొక్కల నుండే సేకరించి తయారు చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఉన్న చెట్లలో కేవలం 1% చెట్లని పరిశోధించి తయారు చేసినవి. మనం తినే ఆహార పదార్థాలైన కాఫీ, చాక్లెట్, రైస్, టొమాటోస్, పొటాటోస్, అరటి, మిరియాలు, పైనాపిల్స్, కార్న్లో 80% కంటే ఎక్కువగా ఈ అడవుల నుండే లభిస్తున్నాయి. ఈ అడవులలో దాదాపు 400 నుండి 500 ఆటవిక జాతులు నివసిస్తున్నాయి. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతులలో కొన్ని జాతులు కానిబాల్స్ అంటే మనుషులని తింటారన్నమాట. గత 40 సంవత్సరాలలో దాదాపు 20% అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి. అమెజాన్ అడవి మొత్తం విస్తీర్ణం 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు అర్జెంటీనా దేశానికి 2 ఇంతలు. ఒకవేళ ఈ అడవులు ఒక దేశం అయితే కనుక ప్రపంచంలోనే 9వ అతిపెద్ద దేశంగా ఉండేది. సహారా ఎడారిలో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి అమెజాన్ అడవులలో పడి ఇక్కడి మట్టితో కలిసి నేల సారవంతమవుతుంది. దీనివల్ల కొత్త మొక్కలు పెరుగుతున్నాయి. 55 మిలియన్ సంవత్సరాల నుండి ఈ అమెజాన్ ఫారెస్ట్ ఉంది. 11,200 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రజలు నివసించారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నది అమెజాన్ రివర్ ఈ అడవుల మధ్య నుండే ప్రవహిస్తుంది. ఈ నది ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా 5 ఇంతలు ఎక్కువ నీరు విడుదల చేస్తుంది. కానీ దీని మీద ఒక బ్రిడ్జ్ కూడా నిర్మించలేదు. బ్రెజిల్లో ఈ నది 4 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్లో ప్రవహిస్తుంది. ఈ అమెజాన్ రివర్ పశ్చిమం నుండి తూర్పుకి ప్రవహిస్తుంది. కానీ 1987లో ఇది రివర్స్లో అంటే తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించింది. ఈ అమెజాన్ అడవుల్లో దాదాపు 390 బిలియన్ చెట్లు అంటే 390 కోట్ల చెట్లు, అలాగే 40,000 వృక్ష జాతులు, 2,200 చేప జాతులు, 1,200 పక్షి జాతులు, 420 క్షీరద జాతులు, 420 ఉభయచరాలు, 370 సరీసృపాలు నివసిస్తున్నాయి. ఈ అడవులలో మనకి తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకి తెలిసిన అనకొండ, జాగ్వర్, ప్యూమా, స్పైడర్ మంకీ, బ్లూ పాయిజన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ అడవులలో విషపూరితమైన పిరాన్హా చేపలు, ఎలక్ట్రికల్ చేపలు, పింక్ రివర్ డాల్ఫిన్స్ ఇంకా అనేక రకాలైన చేపలు ఉన్నాయి. ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరుగాంచింది. ఇది కూడా ఈ అడవుల్లోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి. 40 కేజీల బరువు వరకు మోయగలవు. అమెజాన్ అడవుల్లో 2.5 మిలియన్ కీటకాలు నివసిస్తాయి. ఇక్కడ పెరిగే అమెజానియాన్ బటర్ఫ్లైస్ తాబేళ్ల కన్నీళ్లు తాగి బ్రతుకుతాయి. ఈ అడవులలో దాదాపు 207 పక్షి రకాలుండగా వాటిలో ప్రపంచంలోనే అతి బిగ్గరగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది. దీని కూత దాదాపు 1/2 మైలు దూరం వరకు వినిపిస్తుంది. అలాగే రంగురంగుల చిలకలు, హొయజిమ్ అనే పక్షి, కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి, దీనినే కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ లోగోగా వాడుతున్నారు. ఇంకా అనేక రకాలైన పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఈ అడవుల్లోనే రోడ్ల ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతిపెద్ద నగరం ఉంది. ఇక్విటోస్ట్ అనే ఈ నగరం పెరూ దేశంలో ఉంది. ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంది. ఇక్కడ సుమారుగా 40 లక్షల మంది నివసిస్తున్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.